నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. ఈరోజు సండే అన్న. ఈవినింగ్ కూడా వెళ్ళినా 6 గంటలకు అట్లా, 5:30 అట్లా అవుతుంది. నియర్ బై 6 అనుకోండి. చూసాం రన్నింగ్ ఏమవుతుందో ఏం లేదు అనేది. 10 గంటల వరకు తీసుకొని వచ్చేసాం అనుకున్నా. చూసాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఇక్కడ నుంచి అయితే వర్కింగ్ దొరకడం మా ఇంటికాడ నుంచి అయితే కష్టం. నార్మల్ డేలోనే వర్కింగ్ డేలోనే దొరకవు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి దొరకడం అయితే కష్టం. అల్తాపూర్కి వెళ్తా ఒక 5-10 మినిట్స్ ఆరంగడ దగ్గర ఆగి అల్తాపూర్కి వెళ్తా. అక్కడ బుకింగ్స్ వచ్చినాయా సరే, లేదంటే చూద్దాం ఏమవుతాను. సండే కూడా ఈవినింగ్ చేసే ఊబర్లా ఓలానా ఏదైనా కానీ అసలు రేట్ సేమ్ రేట్ ఉంటాయా లేదా అనేది చూద్దాం. ఓకేనా? వీడియో అయితే చెప్తుంటా ఏదనేది. ఓకేనా? ఫస్ట్ బుకింగ్ వచ్చిందన్న మనకి. కాకపోతే కొద్దిగా శంషాబాద్ లోపల నుంచి బషీర్బాగ్ అని చెప్తున్నాడు. మళ్ళీ అది బషీర్బాగ్ అని చెప్తున్నా. కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనుకుంటున్నా. అక్కడ పోతే ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి అడిగినా అక్కడ కాదులే అని చెప్తున్నాడు. చూద్దాం ఏమవుతుంది అనేది. పికప్ అయితే తీసుకున్నా. ఎంతసేపు ఉంటాడో పెట్రోల్ ఇప్పించిన. పెట్రోల్ ఎక్కడ లేదు. చెప్తా అర్థం ఎంత నన్ను చూసుకోలేదు. రేట్ ఎంత ఉందో చూసుకోలేదు. పికప్ చేసుకున్నా. ఫస్ట్ ఇక్కడ చేయలేదు. నమస్తే. మొత్తానికి అయితే ఈరోజు దగ్గర ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. అది ఎన్ని గంటలకంటే 10-11 దొరికింది నాకు ఎయిర్పోర్ట్. మళ్ళీ రమ్మని చెప్తుంది. పోతలేను. లోపలికి రమ్మని చెప్తుంది. మళ్ళీ రా అంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయిందన్న. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోను అనే రేట్ ఇయ్యడం అది వేస్ట్. ఒక్క విషయం అన్న, దాన్ని ఫస్ట్ ఆఫ్ చేసేస్తాను. చాలా ఆఫ్ చేసేసినాను దాన్ని. అంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది అది. కాకపోతే ఇలా లెక్క అయితే నేను అనుకున్న అయితే క్రాస్ అయిపోయింది. కాకపోతే లేట్ అయిపోయింది అన్న. 2 గంటలు లేట్ అయిపోయింది. యాక్చువల్లీ కాదనుకున్నా. కానీ మొత్తానికి అయితే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది ర్యాపిడో నుంచి. పెట్రోల్ ఇండియన్ ఫైల్ ఇప్పిద్దామని పోయినా అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది. అయితే ఇట్లాగో ఆరంగూడ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అక్కడ పోదామని ఇట్లా యూటర్న్ చేసుకుంటున్నా. మనకి బుకింగ్ వచ్చింది. ఎక్కడికి? మన హిమాయత్ నగర్, లిబర్టీ సైడ్. లిబర్టీ అంటే ఎవరు గుర్తుంటుంది కానీ హిమాయత్ నగర్ అనుకున్నాను. అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో. కొట్టేసిన 300 ఎంత చిల్లర ఇచ్చింది. 358 ఎంత చిల్లర ఉండేనా. సరే అయిపోయింది అనుకున్నాను. పెద్ద బుకింగ్ కదా. ఇక మేబీ ఇక 10 బుకింగ్ కాదనుకుని ఓపెన్ పైన ఉండే. ఇక కాదేమో, కష్టమేమో ఆ టైంలో కూడా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నాకు వచ్చింది చూడండి. ఫస్ట్ 3 బుకింగ్లు ఇట్లా కొట్టిన. ర్యాపిడ్ అయిపోయింది కదా. ఓలా నుంచి వచ్చింది. అది మనకి ఎక్కడ వచ్చింది నా హిమాయత్ నగర్ టు గచ్చిబౌలి. అది వచ్చేసి 350 రూపాయలు. ఫస్ట్ డిజిటల్ పేమెంట్ అని చూపించింది. దాని తర్వాత మళ్ళీ మనోడు క్యాష్ ఇచ్చిండు. ఆ డిజిటల్ పేమెంట్ ఎందుకు చూపించిందో నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ అది కూడా దగ్గర 350 ఎంత వచ్చింది. అది అయిపోయిందా. 2 బుకింగ్ పెద్ద అయిపోయినాయి. ఇక 700 అయింది అనుకున్నా. ఇక కష్టం. ఇక దొరకడం కష్టం అని చెప్పి ఏం చేసిన, అత్తాపూర్ బుకింగ్ దొరికింది నాకు. ఏది ఊబర్లో 3 అది కూడా 350. చెప్తున్నా కదా ఎట్లా అయిపోయిందంటే సాల్పై ఇక 1000 రూపాయలు సంపాదించేసినాక సండే రోజు ఇలా 2-3 గంటల చాలా అనుకున్నా. అది కూడా దగ్గర అత్తాపూర్ వచ్చిన తర్వాత 351 ఎంత ఉంది. చెప్తున్నా 350 పైనే ఉన్నాయినా. ఓలా, ర్యాపిడో, మళ్ళీ ఊబర్ ఆన్ చేసి ఇక పెట్టేసిన. కానీ ఇక ఐటెట్ లేదని చెప్పి ఏం చేసిన, అక్కడ పెట్టేసిన. 4 బుకింగ్లు అయినాయి. ఊబర్ అంటే దీంతో కలిపి మామూలుగా దాంట్లో ఊబర్లో మాత్రం 10 బుకింగ్ కావాలంటే 4 బుకింగ్లు అయినాయి. ఇక ఐటెట్ లేదని చేసి ఏం చేసిన, మెల్లగా ఆపేసిన బండి. 2 నిమిషాలు చూస్తే చిన్న బుకింగ్లు అన్నీ మోగుతున్నాయి. చూసిన, అబ్జర్వ్ చేసిన, స్క్రీన్ షాట్ పెడతా. అన్నీ చిన్న బుకింగ్లే. అంటే చిన్న బుకింగ్లు అంటే అది కూడా పికప్. కొన్ని బుకింగ్లు ఇట్లా వచ్చినాయి, కొన్ని చాలా బుకింగ్లు వచ్చినాయి. 6 కిలోమీటర్ పికప్, 3 కిలోమీటర్ డ్రాపింగ్, 8 కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్ డ్రాపింగ్. అదేం అర్థం కాలేదు. అయితే నాకు ఒక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. 3 కిలోమీటర్ డ్రాపింగ్, 3 కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్ డ్రాపింగ్ వచ్చింది. చాలా తక్కువ అది. అంటే అక్కడ ఆ ఏరియా సిచ్యువేషన్లో చాలా తక్కువ. పికప్ చేసుకున్నా. పికప్ చేసుకున్న తర్వాత తీరా లోపలికి పోయినా. లొకేషన్ దగ్గర చెప్తున్నా కదా. ఇక లొకేషన్ లోపలికి పోతే అన్నసా కొద్దిసేపు చూసిన తర్వాత క్యాన్సిల్ చేసి పడేసి వేస్ట్ అయిపోయింది రా అయినా ఇక అనుకున్నా. ఇక అత్తపూర్ దగ్గర ఉండే కదా. ఇక మనసు ఏమో కొట్టుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలని అని చెప్పి సరే ఏం చేసిన, ఇట్లా ఐడెట్ లేదని చెప్పి అరే రోడ్డు బంద్ చేసిన
రాత్రిపూట ఏదైతే అమ్ముంటా రోడ్డు బంద్ చేసి ఎక్కడి నుంచి రావాలో అర్థమవుతలేదు అసలు. మొత్తం మన శంషాబాద్ నుంచి చూస్తున్నా రోడ్ ఎక్కడ పెట్టినా అర్థమవుతలేదు. ఓకే, అది అయిపోయిందన్నా. మనం క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేయగానే అనుకున్నా ఇక ఐటెట్ లేదు రాబాయి, చల్ ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఇట్లా ఐటెట్ లేదు అనుకున్నా. ఏం చేసినా మళ్ళీ అప్పటికే మనకు చిన్న బుకింగ్ వచ్చింది. చెప్తున్నా కదా అసలు చిన్న బుకింగ్ అంటే అంత ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మెహందీపట్నం, లంగర్ హౌస్ ఆ ఏరియాలో బుకింగ్ చాలా వస్తున్నాయి. మళ్ళీ డ్రాపింగ్ అక్కడే రావాలి, మళ్ళీ పికప్ గురించి 5 కిలోమీటర్లు పోవాలి. సరే అని చెప్పి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పికప్ ఉండే, 3 కిలోమీటర్ల లోపలనే డ్రాపింగ్ ఉండే. తీసుకున్నా, అది సక్సెస్ అయింది. 5 అయినాయి. అట్లనే చిన్న చిన్న బుకింగ్ దొరికినాయి. 2-3 7వ నంబర్ దగ్గరకు వచ్చిన. ఇంకా 3 నంబర్లు కొడితే వచ్చేస్తుంది మనకి 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే 950. ఎట్లా చేద్దామా వద్దా అని అప్పటికి కంఫర్ట్ చేయకుండా చేద్దాంలే, ఏడికైతే ఆడికైనా ఏం చేసినా ఒక బుకింగ్ తీసుకున్నాను. అది శివరాంపల్లి కార్వాన్ లోపటి నుంచి, కార్వాన్ లోపటి నుంచి బుకింగ్ తీసుకున్నా. అది 8వ బుకింగ్. ఏదో అయితే కాదు, ఎందుకు అనవసరంగా తీసుకుంటున్నానా అనిపించింది. తీసుకున్నాం ఏడికైతే ఆడికి 1000 రూపాయలు పోతే మళ్ళీ అనవసరంగా ఎందుకు అని చెప్పి కార్వాన్ బుకింగ్ చేసుకున్నా. అక్కడ డ్రాపింగ్ ఉండే, అంటే ఒక స్టేట్ ఒకటే రోడ్ 2 కిలోమీటర్ డ్రాపింగ్. చిన్న చిన్న బుకింగ్ అన్ని మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఆ డ్రాపింగ్ చేయగానే మనకు ఇంకో బుకింగ్ ఎక్కడ వచ్చింది అంటే, ఎక్కడ వచ్చిందని అది కూడా చెప్తున్నా అండి. అన్ఫార్చునేట్ అయిపోయినాయి 10 బుకింగ్లు. 9వ బుకింగ్ హైలైట్ అయిపోయిన తర్వాత, 9వ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక బుకింగ్ ఎక్కడ దొరుకుతుందో అనుకున్నా. మన ఊళ్ళో ఎక్కడ కరెక్ట్ మన ఏషియన్ థియేటర్ దగ్గర, రాతాపూర్ది ఏషియన్ థియేటర్ ఉందా, ఆ నుంచి పికప్ ఉండే. డ్రాపింగ్ ఎస్ఎన్ ఎక్స్క్లూజివ్ ఏది ఉన్నాయన కింద అడ్రస్ చూడాలి. ఎంతలోపల పికప్ చేసిన, ఎందుకంటే టైం దొరుకుతలేదు. దబా పికప్ చేస్తారు. మంచి లొకేషన్ ఉందంటే, రేట్లు ఉన్నాయంటే వేరే తీసుకుంటారు, అసలు పెండింగ్ పెడుతుంది. అట్లానే ఏం చేసిన పికప్ చేస్తే ఏమైంది, యూటర్న్ చేసుకొని లేట్ అయిపోయింది. అంటే పెళ్లి బరాత్ వెళ్తున్నాడా, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక లారీ అంటే అడ్డం ఉంది కాబట్టి అయితలేదు. ఇక మనోడు ఏం చేసిండు, దగ్గర ఇట్లా టర్నింగ్ ఏషియన్ థియేటర్ దగ్గర మనం పోతామనగా మనం క్యాన్సిల్ చేసిండు. ఇక ఎక్కడ అర్థం కాలేదు. ఇక ఒకటే బుకింగ్ ఉంది. బుకింగ్లు అయితే మస్తు వస్తున్నాయి. బుకింగ్లు ఎన్ని వస్తున్నాయి అంటే అన్ని కదా బుకింగ్లు వస్తున్నాయి. అన్ని ఓల్డ్ సిటీ లోపల నుంచి 8 కిలోమీటర్ల పికప్, 6 కిలోమీటర్ల పికప్, 3 కిలోమీటర్ పికప్, దగ్గర 10 కిలోమీటర్ పికప్ కూడా ఉండే. చెప్తున్నా కదా ఏమవుతుందరా అనుకున్నా. అప్పటికే మనకి ఎయిర్పోర్ట్ తప్పని మోగింది. చెప్పని పికప్ చేసుకున్నా. అది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండే, 1.5 కిలోమీటర్ దూరం ఉండే. స్క్రీన్ షాట్ పెట్టి 1.5 కిలోమీటర్ దూరం ఉండే ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ ఉండే. అయిపోయింది నాయన 10 బుకింగ్ మనకి ఇలా 1000 రూపాయలు వచ్చేసినాయని జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాను నేనైతే. అసలు 10 బుకింగ్లు అయితే కావాలనుకున్నా. 10 బుకింగ్ ఇప్పుడు చెప్తే ఎంత వచ్చిందని చూసుకోలేదు కానీ 400 చిల్లర ఎంత ఉంది. 30 కిలోమీటర్ ఎంత, 30 కిలోమీటర్లు ఉండే అనుకుంటాం మేబీ. 400 చిల్లర ఇచ్చింది. ఇక్కడ నుంచి అది పికప్ మన మెహందీపేట ఆసిఫ్ నగర్ నుంచి పికప్ ఉండే 1.5 కిలోమీటర్ దొరుకుతుంది. పికప్ చేసుకొని ఆ మేడం నేను డ్రాప్ చేసిన. దగ్గర మనకైతే ఊబర్లో వితౌట్ ఇన్సెంటివ్ కలిపి 1400 ఎంత వచ్చిందో ఉంది. మళ్ళీ 900 అనుకోండి. దగ్గర 2200 300 చూసి అదానా. దాని తర్వాత దీంట్లో 350, దాంట్లో 350, 700, దగ్గర 3000. ఇంతసేపులో 6 గంటలకు బండి తీసిన. 6 ఇప్పుడు దగ్గర 12 అయిపోయింది. 12 అయిపోయింది. 12 అవుతుంది అనుకుంటా. ఓకేనా. అంతలో కూడా దగ్గర 6 గంటలల్లో మనం సంపాదించి 3000 అనుకున్నాను. 3000 అనుకో, మొత్తం స్క్రీన్ షాట్ లేదు అట్లా 3000 సంపాదించిన. అదేనా ఇది అనేది మైండ్ గేమ్ అన్న, ఇంకేం లేదు. చెప్తున్నా కదా మైండ్తో ఆడితే మాత్రం ఉంటుంది, లేకుంటే అంతే సంగతి. ఎవడో కనిపించింది నాకు. ఎవడో రాత్రి 12 అవుతుందిగా, ఇది ఒక భయం ఉంటుంది చెల్పల్లి రోడ్లో రావాలంటే. ఎవడో కనిపించింది నాకు. ఏదో ఎవడో ఉన్నట్టు ఆడ. రాత్రి కూడా చాలా డేంజర్ అండి ఆ రోడ్. అందుకే 2 గ్లాసులు మొత్తం క్లోజ్ చేసి పెట్టుకొని మీతో మాట్లాడుతూ నడిపిస్తున్నాం. అదేనా దగ్గర అయితే 3200, 100 ఎంత అయింది కొట్టేసిన. మన పని అయితే అయిపోయింది. అసలు అనుకోలేదు అయితే అని చెప్పి అయిపోయింది. కాకపోతే ఒకటి డిసైడ్ ఏమైంది అంటే ఇట్లా పరిస్థితిలో కొట్టాలి అని డిసైడ్ అయినా కానీ మధ్యలో లేట్ వెళ్ళిపోయినా కదా. 6 గంటలకు వెళ్ళిన. యాక్చువల్లీ అట్లా 10 బుకింగ్ కావాలంటే దగ్గర ఒక
ఒక 3 గంటలకు వెళ్తేనే అయిపోతుండే, 10 గంటల వరకు వచ్చేస్తున్నాయి. కాబట్టి రేట్ డిసిషన్ ఇస్తాను. కాకపోతే మీకు కూడా చూపిద్దామని ఓలాలో రేట్లు ఇస్తుంది, ఊబర్లో ఎట్లా ఇస్తుందో అని చెప్పి రేట్లు. కాకపోతే ఊబర్లో అయితే మనోడు మళ్ళీ అంటే లాస్ట్ మూమెంట్లో పికప్లో అయితే లాంగ్ ఇచ్చింది కాబట్టి ఓకే. కానీ ఎందుకో మళ్ళీ ఈ రోజు అన్నీ అంత వాళ్ళ ఇన్సెంటివ్ గురించా వాళ్ళ ఎందుకు తెలియదు కానీ రేటు మళ్ళీ మామూలుగా ఇచ్చినాడు. ఓలా అయితే అదొకటి ఆన్ చేసి పెట్టా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ లేవాలి, రేపు మండే ఏమైతే చూద్దాం. ఇక ఈరోజు అయితే టాస్క్ కంప్లీట్ 3100. ఓకే 6 గంటలలో. అదే సండే మీకు అదే చెప్తుంటాను. నాకైతే కొద్దిగా వర్క్ ఉంటుంది కాబట్టి నేను బయటికి వెళ్ళను, అంటే ఆ టైంలో కూడా ఉన్నాను. దయచేసి మీరు ఇట్లా సంపాదించాలనుకుంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ రోజులు అయితే ఈ 3 రోజులు మీరు 5 గంటలకు వెళ్ళాలి. నేను 5 గంటలకు కాదు, సారీ 4 గంటలకు వెళ్తే బరాబర్ మీరు సాయంత్రం 12 గంటలకల్లా 11 గంటలకల్లా 2000 ఎట్లా 2-3 వేలు అయితే సంపాదించుకుంటారు. 2000 అయితే కంపల్సరీ, దాని ప్లస్ అనుకో, 2000 ప్లస్ అనుకోండి అది ఓకేనా. కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం ఫ్రైడే రోజు రాకండి. ఫ్రైడే రోజు వచ్చినా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్నా మళ్ళీ వెళ్ళిపోండి తప్ప వెయిట్ మాత్రం చేయకండి. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు అంటే ఆ ఎయిర్పోర్ట్ బుకింగ్ వదిలిపడేది అవ్వండి, వచ్చేది లేదు ఏం లేదు దాంట్లో. ఓకేనా బాయ్. నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారు, ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్. డ్రైవింగ్ మాత్రం స్లో చేయండి, స్పీడ్ చేయకండి. బాయ్.